అంగీకరించారా పూర్తిగా మిమ్మల్ని? సిలువలో ఉన్న సజీవంగా ఉన్నట్టుగా ఆ ప్రభుని యొక్క ముఖం నా కళ్ళ ముందే సాక్షాత్కరించింది. నాకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే జీవితంలో మొట్టమొదటిసారి సంపూర్ణంగా పాప సంకలనం చేసే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ప్రపంచంలో మనిషి తలుచుకుంటే బిల్ గేట్స్ కంటే గొప్పవాడు కావచ్చేమో, కానీ దైవానుగ్రహం లేకుండా గురువులు మాత్రం కాలేదు ఫాదర్. కాలేము. జీవితం అనేటువంటిది ఎంతో అమూల్యమైనది. ఆ జీవితమును సరిగా జీవించాలని, జీవించేటువంటి రోజులు కొన్ని రోజులైనప్పటికీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి జీవితంగా మార్చుకోవాలన్నది దేవుని యొక్క పవిత్రమైనటువంటి తలంపు. మరి ఆ కోవలో మొండితోక చంద్రశేఖర్ గారు తన పవిత్రమైనటువంటి సాక్ష్యమును మనతో పంచుకోవడానికి మన మధ్యకు విచ్చేసి ఉన్నారు. మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన క్షణాలు ఏమైనా అలా చాలా ఉన్నాయి ఫాదర్. ఉన్నాయా? చాలా ఉంటాయి కూడా. ఉన్నాయి. ఎందుకంటే ఫాదర్ ఖచ్చితంగా మీరు సందర్భం తీసుకొచ్చారు. అది చాలా కష్టంతో కూడుకున్నది. ఇప్పుడు పులి స్వభావం కానీ లేకుంటే అది మాంసానికి అలవాటు పడి మాంసాహారం తిని గడ్డి మెయ్యాలంటే కష్టమే. కానీ జనాలకి పాత విషయాలే గుర్తుంటాయి. అంతే, పాత విషయాలే గుర్తుంటాయి. మీరు అన్నందుకు ఇంకొక విషయం చెప్పాలి. చెప్పండి. నేను అట్లా ఉన్నప్పుడు కొంచెం అన్నీ చేసేవాడిని, డ్రింక్ చేసేవాడిని, అన్నీ విచ్చలబడి ఉండేది. లోకంలో ఉన్నప్పుడు అన్నీ ఉండేది. కానీ నా పిల్లలకి ఏం చెప్తారంటే, మారిన తండ్రి గురించి ఎవరో చెప్పరు. మీ నాన్న బ్రాండ్ అంటే తెలుసా నీకు? ఇట్లా మీ నాన్న గతం ఏందో తెలుసా? మీ నాన్న గతం తెలుసా? ఎట్లా దున్నేసేవాడు, అట్లా చేసేవాడు, ఎట్లా చేసేవాడిని, అవే చెప్తారు అది పిల్లలకి. జరిగిన విషయాలు మారాడు చేశాడు అనేది అంటే చెప్పరు. ఎందుకు చెప్పారంటే ఫాదర్, అది మంచిని క్యాప్చర్ చేసే మనస్తత్వం కూడాను వాళ్ళ దగ్గర, జనాల దగ్గర లేకపోవచ్చు. అసూయ కూడా ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. సో ఆ ప్రభావం అనేది కుటుంబం మీద ఎంతో కొంత పడతానే ఉంటుంది. మన గతం ఎంత కష్టం అంటే, మారిన మనిషి జీవించడం చాలా కష్టం ఫాదర్. అవును, చాలా కష్టం. చాలా అంటే అది దానికి టన్నుల కొద్ది ఓర్పు కావాలి. ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి. దేవుని పని నేను చేస్తున్నాను, తిట్టిన వాళ్ళు తిట్టడానికి లేదు, తిరిగి అనడానికి లేదు. ఒకప్పుడు మన జీవితం ఏమో సౌలులాగా ఉన్నాము, ఇప్పుడేమో రాళ్లతో కొడుతున్నా కానీ తల ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ కష్టతరమైన జీవితమే, అది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది అది ఎంత కష్టం అనేది. అంటే ఆ కష్టం అనేది మనకి ఫిజికల్గా తెలియదులే, కానీ మానసికంగా అది మనకు బాగా ఇబ్బంది పడతా ఉంది. కానీ అవన్నీ ఓర్చుకున్నప్పుడే మనం నిజమైన సాక్షిగా ఉండగలుగుతాం ఫాదర్. అలా ఎవరైనా డైరెక్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాలు ఉన్నాయి ఫాదర్, చాలా. అంటే చెప్పండి. చాలా ఉన్నాయి. అది ఎందుకంటే నేను కూడాను ఆ విషయంలో దేవుని వాక్యాన్ని ఆదర్శంగా తీసుకుని, వాక్యంతో భారం చేత అలసి సొలసిన సమస్త జనులారా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా కాడి మీరు ఎత్తుకోండి, మీకు సులువైంది. మన పాప వారానంతా ఆయన మోసాడు, ఆయన కాడి సులువైందంటే సాధుశీలత్వం, సహనం. దానివల్లే మన భారం ఆయన మోసాడు, ఆయన భారం మనం అంటే ఆయన ఇచ్చే భారాన్ని మనం మోయాల్సిందే. ఆ సహనాన్ని మనం ప్రదర్శించినప్పుడే ఆయన సాక్షిగా ఉండగలుగుతాం. అందుకోసం ఇంకా పూర్తిగా దేవుని వైపు కానీ ఇబ్బంది పెట్టిన. మరి పిల్లలు ఇది విన్న తర్వాత వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు మీతో? అంటే ఊరికే అడిగేవాళ్ళు, వాళ్ళమ్మని అడిగేవాళ్ళు, డాడీ ఎట్లా ఉండేవాళ్ళు అంటే కదా. మమ్మీ అంటే వాస్తవమే, కానీ ఇప్పుడు డాడీ వేరు కదా, అంతే కదా, అంటే ఇప్పుడు డాడీ వేరు కదా అనేసి వాళ్ళు చెప్తారు. అయితే మీరు మారే సమయానికి మీకు అప్పటికి వివాహమైందా? అప్పటికి వివాహం కాలేదు ఫాదర్. మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఇంకా ఇదే లైఫ్లో ఉన్నాను. ఒక రకంగా అదృష్టవంతురాలు. పెద్ద అమ్మాయి పుట్టేంత వరకు కూడాను నేను దీంట్లో ఉన్నాను. రెండో అమ్మాయి ఇంకా ఒక 1 వీక్లో డెలివరీ అవుతుందనగా నేను మారాను ఫాదర్. ఓకే, అప్పుడు మారాను అనమాట. అందుకోసం ఫస్ట్ నేను మారిన తర్వాత పుట్టింది కాబట్టి రెండో అమ్మాయికి జపమాల అని పేరు పెట్టుకున్నాను. జపమాల అని పేరు పెట్టారు. తర్వాత అమ్మాయి అమలోద్భవి, అన్ని మరియమ్మ గారి పేర్లే. సో అంత బిబ్లికల్. తర్వాత మేరియన్, మరియ తల్లి ఎప్పుడు గుర్తుండేటట్లు. సో పేర్లలో కూడా అవే. అంతకుముందు పెద్ద అమ్మాయికి జిగీష్ అని పెట్టాము, మేరీ జిగీష్ అని మళ్ళీ మార్చారు. మన వాళ్ళకి కూడా ఇంకంతే, అందరికి అంతే.
సో చాలా సంతోషం, చాలా అదే. బాగా సాగింది, చాలా బాగా వచ్చింది మీ సాక్ష్యం. అయితే నేను చెప్పినటువంటి విధంగా ఇది ఆరంభం మాత్రమే, ప్రారంభమే. అవును. ఉపదేశిగా ఉండడము, తర్వాత కంటిన్యూ చేయడము అనేటువంటిది చాలా సవాళ్ళతో కూడినటువంటి విధి, అవును. దేవుడిచ్చిన దైవ విధి. అయితే దీనిలో భాగంగా మనం ఎంత చేసినా కానీ, ఎందుకంటే మీరు అన్నట్లు మీ బిడ్డలకే మీ గతాన్ని గుర్తు చేస్తున్నారు, ఉమ్. మీ బిడ్డలకే మీ గతాన్ని గుర్తు చేసి ఇబ్బంది పెడుతున్నారు. అవును. ఒక అది అసూయత కానీ ద్వేషం ఏదో ఒకటి ఉంటుంది. అయితే మీరు ప్రసంగించే సమయంలో, అదే. ఇండ్లని సందర్శించేటువంటి సమయంలో అదే. నువ్వా మాకు చెప్పేది, నీ గతం మాకు తెలీదా అని అంటది, అంటారు కూడా. ఖచ్చితంగా అన్నారు ఫాదర్, అన్నారు. ఖచ్చితంగా అన్నారు. ఏమన్నారు? నేను వాక్యం చెప్తూ ఉంటే అబ్బో వీడు కాలజ్ఞానం మొదలేశాడు, వీడు కాలజ్ఞానం. వీడు ఎడిసిన వేషాలు మనకు తెలియదా, లేకపోతే వీడు ఆడిన నాటకాలు మనకు తెలియదా అనేసి పబ్లిక్గానే అంటే పిల్లలు విని కొంచెం నొచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. నువ్వు ఎందుకు డాడీ నువ్వు అనిపించుకొని మమ్మల్ని వద్దు, అసలు నువ్వు వాళ్ళ గుళ్ళకి వెళ్ళొద్దు అనేసి కొంచెం గొడవ ఇంట్లో బాగా ఒత్తిడి చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఫాదర్, చాలా జరుగుతూ ఉండే. అంతకుముందు నాకు అనుచరులుగా ఉండేవాళ్ళు, ఉన్నవాళ్ళు నా మీదగా చులకనగా మాట్లాడుతూ ఉంటే ఓర్పుతూ ఉన్నాను. ఒక ఇన్సిడెంట్ అనమాట, ఒక చిన్న చెప్పండి సమస్య ఏదో వచ్చింది. పొద్దున్నే క్రిస్మస్ టైంలో 4ంటికి లేసి ప్రార్థన పెడతాం. అంటే ఆ ఏరియాలో అందరూ కూడా కలిసి 4ంటికి లేస్తారు. 4ంటికి ప్రార్థన చేసుకుంటే 5ంటికల్లా అయిపోతుంది. ఉదయకాల ప్రార్థన, వాక్యం కాసేపు అరగంట వాక్యం, ఉదయకాల ప్రార్థన చెప్పుకుంటాం. నేను వెళ్ళి అసలు ఎందుకు ఇట్లా నలుగురు చేత మాటలు పట్టడం ఎందుకు, నా లైఫ్ ఏదైనా పోయింది కదా అన్న ఆలోచనకు వచ్చేసి పాట అంటే ప్రార్థనకే బాత్తోనే వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు మైక్ ఆన్ చేశాను. ఆల్రెడీ అప్పటికి టేప్ రికార్డర్ ఆన్లో ఉంది. ఫస్ట్ పాట అంటే నిందల మధ్యన యెహోవా నెహెమియా యెరూషలేము గోడను కట్టలేదా, ఒక పాట. ఎందుకంటే క్రీస్తురాజు స్వామికి నాకు కొంచెం బాగా అయింది, అదే పాట వచ్చింది. వెంటనే వాక్యం చదువుకున్నాం, ఇర్మియా గ్రంథం. అదే పాటలో ఒక ఇర్మియా ప్రవక్త గురించి ఉంటుంది. నిందలు వేసేవాళ్ళు వేస్తూనే ఉంటారు, కానీ మన పని మనం చేసుకుని పోవాల్సిందే. ఏ సేవకుడు కూడాను, నిజమైన సేవకుడు ఎవరు కూడాను సంతోషంగా ఆనందంగా ఈ లోకం ఉండనీయలేదు కదా ఎవరిని. సో మనకు కూడా అది ఒక వరాలేమో. మన సహనాన్ని, మన ఓర్పుని దేవుడు మనకిచ్చినట్టు సుగుణాలని పరీక్షించుకోవడానికి ఈ యొక్క అవకాశాలేమో మనం అని భావించి బిడ్డలు కూడా అదే చెప్పాను ఫాదర్. అది చెయ్యన్నా చేయన్నా గురువు వద్దు అన్నదాకా, ఆయన వద్దన్నంత వరకు నేను సేవలోనే కొనసాగుతూ ఉంటాను అనేసి ఇంకా నేను నన్ను ఇందులో మీరు వారించొద్దు అని బిడ్డల్ని ఇంకా పోటా రిట్రీట్కి పంపించేసాను. వాళ్ళని కూడా పంపించేసాను ఇక్కడికి, వాళ్ళని కూడా పంపించారు. ఎందుకంటే నీకు ఇంట్లోనే మొదలైంది, ఫస్ట్ ఇంట్లో మొదలయ్యి మళ్ళీ సంఘం పోయి, సో వీటన్నిటిని బాగా భరించాను. దేవుని దయ వల్ల నాకు అంతకుముందు ఉన్నదానికంటే దేవుళ్ళకి వచ్చిన తర్వాత సమాజపరంగా కొంచెం విలువలు పెరిగాయి, గుర్తింపు వచ్చింది. వెరీ గుడ్. అన్ని కమ్యూనిటీస్లో కూడా నన్ను బాగా గౌరవిస్తారు, అందరూ కూడా గౌరవిస్తారు. ఎందుకంటే ఇంకొక వరం ఏంటంటే ఫాదర్, నేను చెప్పుకునేది అంతకుముందు నాకు జీరో నాలెడ్జ్, దేవుళ్ళకి వచ్చిన తర్వాత భార్యాభర్తల సమస్యలు ఏమంటే ఇప్పటికీ నేను డైవర్స్కి వెళ్ళిన వాళ్ళని 15 జంటలు కలిపాను ఫాదర్. నేను దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం, ఆ మాటలు వాళ్ళకి చెబితే అర్థం చేసుకుంటున్నారు. 15 జంటలు, ఖచ్చితంగా 15 జంటలని నేను డైవర్స్కి వెళ్ళి నన్ను సాక్ష్యం చెప్పడానికి రమ్మన్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను మాట్లాడకుండా అయితే నేను చెప్పను అని అట్లాంటి వాళ్ళని 15 మందిని కలిపిన సందర్భాలు ఉన్నాయి ఫాదర్. అంటే అంత విలువిస్తారు, అంతే మాటకి అంత గౌరవం. దేవుడు మనకి రెండు ఇస్తాడు. ఇప్పుడు కష్టాలు, ఇబ్బందులు, ఎందుకబ్బా నాకు ఈ పరిచర్య అవసరమా, నేను సంఘాన్ని చేయడమేమో కానీ నీకు ఇంటినే కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి క్షణంలో మీరు వెళ్ళి ఆఫ్ చేయాలనుకుంటే దేవుడు ఇలా మీకు ఆ పాటల ద్వారా, గీతాల ద్వారా మిమ్మల్ని మళ్ళీ ప్రేరేపించాడు. అదేవిధంగా ఇలాంటి కష్టాల పక్కనే మళ్ళీ దేవుడు ఆశీర్వాదాలు కూడా వెల్లువ, అసలు ఎంత అంటే ఒక నిధిలాగా ఇస్తానే ఉంటాడు. కోరిందల్లా ఇస్తాడు, కోరిందల్లా. మీరు అన్నట్లు ఇట్లా జంటలను కలిపి, బహుశా దేవుడు ఇలాంటి ప్రత్యేక పరిచర్య కోసమే. అందరూ ఉపదేశులే, అందరూ యానిమేటర్లే, అందరూ గురువులే,
అందరూ వాక్యాలు చెప్పేవాళ్ళే, అందరూ కన్యాస్త్రీలే. కానీ నీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది, నాకంటూ ఒకే ఒక దానికోసం. ఎందుకంటే మా సెమినార్లో నేను చదివేటప్పుడు మా స్పిరిచువల్ డైరెక్టర్ ఫాదర్ కేవి అబ్రహాం ఆయన చెప్పేవాడు ఇంగ్లీష్లో. ఆయన ఏం చెప్పాడు క్లాసులో, పెద్ద ఆయన స్పిరిచువల్ డైరెక్షన్ అంటే ఓ 40 minutesలో క్లాస్ అయిపోద్ది. దాన్ని ధ్యానం చేసి సాయంత్రం పూట ఆయన కలవాలి. ఏం చేసినావు, నువ్వేం నేర్చుకున్నావు, ఏం చెప్తుంది వాక్యం, ఏం చెప్తుంది, లేకుంటే ఈ పట్ల ఆయన ఏం చెప్పేవాడంటే ఈ ట్రాన్స్ఫర్లు వస్తూ ఉంటాయి కదా మాకు, ఫాదర్లకి సిస్టర్లకి ట్రాన్స్ఫర్లు వస్తాయి కదా. ఆ సమయంలో ఏ రోజైనా కానీ ఏ పరిస్థితుల్లోనైనా నీకు ఎక్కడికి బొమ్మని బిషప్ గారు ట్రాన్స్ఫర్ ఇచ్చాడంటే బయలుదేరి వెళ్ళిపో. వెనక కానీ పంచాయతీలు పెట్టడాలు, ఈ ఎదవ పంచాయతీలు ఎన్ని పెట్టద్దు. ఎందుకంటే నువ్వు వెళ్ళేటువంటి ప్రాంతంలో ఒక ఆత్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ఆత్మ ఎవరో కూడా తెలియదు నీకు, నువ్వు ఎవరికి ప్రసంగించబోతున్నావో తెలియదు, నీ సంస్కారాలు, దేవుని సంస్కారాలు ఎలా వారికి అందబోతున్నాయో తెలియదు. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, ఈ ప్రత్యేక కార్యక్రమమునకు పునఃస్వాగతం. ఆ సందర్శన కావచ్చు, లేకుంటే ఏ పరిస్థితి అయినా వాట్ ఎవర్, కానీ ఆ ఒక్క ఆత్మ కోసం there may be one soul waiting for you to be touched by you alone. నీ ఒక్కడి చేతనే అది స్పందిస్తుంది ఆత్మ. ఆత్మకు నువ్వు చెప్తేనే అన్నట్లుగా దేవుడు వాటికి ఎన్నుకుంటాడు నిన్ను. అలా ఎన్నుకొని నిన్ను పంపుతాడు. కాబట్టి నువ్వు జీవితంలో ఎన్ని చేసినా ఆత్మల రక్షణే కదా. ఎన్ని చేసినా కానీ ఆత్మల రక్షణే నీ ధ్యేయం, నీ లక్ష్యం. అది కూడా నా సంకల్పం. అందుకే నేను ఒక గురువుగా ఎన్నుకున్నాను. దీనే కాదంటే ఎట్లా? కాబట్టి దానికోసం వెళ్ళిపో. తర్వాత నీకు ఆడ కావలసిన సకల సదుపాయాలు దేవుడు సమకూరుస్తాడు. మీరు అన్నట్లుగా మీరు ఒకవైపున బాధపడుతున్నారు, ఒకవైపున కుటుంబం నుంచి కూడా వ్యతిరేకత కనబడుతుంది, మీకు మీరు స్పృశించగలిగారు. మరోవైపున ఇంతమంది 12 జంటలు లేకుంటే 15 జంటల 15 జంటలు అంటే నేను కూడా చేయలేదు నా లైఫ్లో. నేను చెప్పుకుంటున్నా, ఐ అగ్రీ, అందరి ముందు ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే అంత సులభం కాదు. మరి దేవుడు మీకు ఇచ్చాడు గొప్ప అనుభవం. ఇదే మీ పరిచర్య, ఇదే కొనసాగించాలి దీనికోసం ఎంతవరకైనా. ఎందుకంటే కొంతమంది మన క్యాథలిక్ లాయర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కొన్నిసార్లు తప్పదు, వాళ్ళ ప్రొఫెషన్ బట్టి విడదీయడమే. ఇక్కడ అంటే బ్రతుకు జీవుడా, నేను దీన్ని వదిలేస్తే నా బిడ్డలు నేను పోషించుకోలేను, ఒక లాయర్గా నేను పోషించుకోలేను. బట్ నా పని ఏంది? విడదీయడమే. డివోర్స్ కేసెస్ అని ఇలా ఉంటారు. కానీ దేవుడు మీకు చూడండి ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. సో అవన్నీ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? చాలా సంతోషం ఫాదర్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. నేను తర్వాత మా స్వామి దగ్గర, శివరాజ్ ఫాదర్ దగ్గర నేర్చుకున్నది ఒకటి ఉంది ఫాదర్, అది జీవిత సత్యం. అది చెప్పండి, మేము నేర్చుకుంటాం. మా వాళ్ళు ఏదైనా సరే నీకు ఇవ్వబడిందే నీది, నువ్వు తీసుకున్నది నీది కాదు. అది నువ్వు లైఫ్ దేవుడు చేత ఇవ్వబడింది. ఏదైనా కానీ అది స్థానం కావచ్చు, వస్తువు కావచ్చు, జీతం కావచ్చు, ఏదైనా సరే నీకు ఇవ్వబడిందే నీది అవుతుంది. కానీ నాకు ఇది కావాలని మాత్రం ఎప్పుడు ఆశించొద్దు అని. ఒకసారి మా ఊర్లో ఇల్లు తగలబడిపోతే పూరీలు అన్నీ డాబాలు కడదాము, లిస్ట్ రాసుకురా అని చెప్పాను. సరే అనేసి నేను లాస్ట్లో నా పేరు కూడా రాశాను. నాకు పూరీలు ఉంది కదా ఫాదర్, ఇంకో పూరీలు ఉంది అనేసి అంటే నేను అది జీవితంలో మర్చిపోలేను ఫాదర్. అది లోపల తీసుకెళ్ళి దగ్గర తీసుకొని కౌగులించుకొని ఫాదర్ దగ్గర తీసుకొని కూర్చో అన్నాడు. ఫాదర్ మనం ఇచ్చేవాళ్ళం, తీసుకునేవాళ్ళం కాదు అన్నాడు. కొట్టేసాడా అన్నాడు. ఇక అంతే, ఇంటి ఇచ్చాడు అంతే. నేనే పేరు తీసేసాను. ఇంకా మీ చేతనే తీయించేశాడు. అబ్బా,
ఇంకా అది ఎప్పటికీ మర్చిపోలేను ఫాదర్. మరి అప్పటి ఫాదర్ మీద నుంచి ఏమి అనిపించలేదా ప్రేమ కలిగింది నాకు ఇంకా? చాలా. ఎందుకంటే అది దాంట్లో ఒక ఆత్మీయ అర్థం ఉంది. ఎందుకంటే ఫాదర్ నాకు గురువుల మాట అనేది నాకు దైవవాగ్గాని భావిస్తాను. ఇంకా అంతే, ఇంకా అది ఇంకా వేరే అయితే ఏం లేదు. ఇంకా దేవుని చేత అనుగ్రహించబడింది. అదే చెప్పాను ఫాదర్. ఇంకా గురువుని ఎన్నుకున్నది దేవుడు. మనం గురువు మాట విధించకపోతే దేవుని ప్రేమించడం కాదు ఫాదర్. కాలేము కూడా, కాలేము, నిజంగా కాలేము, అసలు సాధించుకోలేము చివరికి. చాలా మంది గురువుల గురించి అది ఇది అంటారు, కానీ ఏదన్నా ఒక లోపం చూస్తున్నామంటే దేవుని ఎన్నికలో లోపం చూసినట్టే అవుతుంది. మనం అంటే మనకు అంత పరిజ్ఞానం అయితే లేదు ఫాదర్. దేవుని ఎన్నికని తప్పు పట్టే వాళ్ళం అయితే మనం కానే కాదు కదా. దేవుడు తెలుసు ఎవరిని ఎన్నుకోవాలో ఏంటో అనేది దేవుడికి తెలుసు. కాబట్టి దేవుని ఎన్నికను మనం గౌరవించాలి. మనం వాక్యాన్ని గౌరవించడం అంటే ప్రవక్తగా గుర్తించి గౌరవించేవాడు ప్రవక్త పొందే బహుమానం పొందుతున్నాడు. మనకి కూడా ఖచ్చితంగా మనం ఆశీర్వాదం బహుమానం వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. నేను అదే క్రమంలో కంటిన్యూ అవుతున్నాను ప్రతి లైఫ్లో. ఆ మాటను అయితే నేను ఎప్పుడు తీసేసుకోలేదు. నేను ఉపదేశిగా ఉంటూనే వేరే ఒక విజయవాడలో ఒక ప్రొటెస్టెంట్ ఆర్గనైజేషన్లో నేను చేరాను ఫాదర్ అనుకోకుండా. ఇక్కడ కొడాలి జోయల్ గారని, నాలో ఒక సోషల్ వర్కర్ని చూశాడు ఆయన. సరే, సోషల్ వర్కర్ని చూశాడు. నాకు సబ్జెక్ట్ ఏం తెలియదు. నేను ఏదో కొంచెం కుటుంబం గడవాలి కాబట్టి కొద్దిగా పాలు తీసుకెళ్ళి విజయవాడ అమ్ముకు వస్తూ ఉండేవాడిని. అట్లా పరిచయం మీరు కొంచెం మా దాంట్లో రండి, పని చేయండి, నెలకు 1000 రూపాయలు ఇస్తాను అప్పట్లో. సరే సార్ అండి. అట్లా ప్రస్థానం మొదలైంది నాది. సోషల్ వర్కర్గా నెలకు 1000 రూపాయలకి చేసుకుంటూ ఉన్నాను. దాంట్లోనే టీం అందరికి ఇన్ఛార్జింగ్ చేశాడు ఆయనే. కాబట్టి వారికి నేను చాలా కృతజ్ఞత తెలపాలి. మంచి పెద్ద ఆర్గనైజేషన్ సాగింది. అట్లాగనే ఫాదర్ కోషి గారు నడిపే నవజీవన్ డాన్ బోస్కో కొంచెం పరిచయం ఆ ఆర్గనైజేషన్ నేను దానికి అటాచ్ చేయటం. అట్లా ఒక విజయవాడలో మంచి ఎన్జిఓలో నేను పనిచేస్తూనే ఏ ఎన్జిఓలో పనిచేశానో దేవుడు ఇప్పుడు నన్ను ఆ ఎన్జిఓకి సెక్రటరీ చేయటం. గ్రేట్. FCR ఎన్జిఓ. సో ఇప్పటికి కంటిన్యూ అవుతున్నారు. చేస్తాను ఫాదర్. అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ చిల్డ్రన్స్ ఉంటారు కదా, ఆ స్ట్రీట్ చిల్డ్రన్స్ని గ్యాదర్ చేసుకుంటూ వాళ్ళతో కొంచెం మంచి మాటలు చెప్పి ఇంటికి పంపించేసేయటం, లేదా హోమ్లో పెట్టడం. పారిపోయి చాలా వీధులలో కౌన్సిలింగ్ సెక్షన్ చూసుకున్న వాళ్ళు. అట్లాగా చాలా మంది పిల్లల్ని కూడా మనం అదొక తృప్తి. సోషల్ వర్క్ చేసుకుంటూ సామాజికంగా సమాజ సేవలు అట్లా కొనసాగుతున్నాను. ఇప్పుడు వారితో వారందరితో అసోసియేట్ ఉన్నాం కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఆ NGO ఫీల్డ్లోనే అట్లా కొనసాగుతున్నారు. చాలా సంతోషం. చూడు, మీరు ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా, తర్వాత సామాజిక పరంగా, సోషల్ అయ్యి, తర్వాత ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరంగా కూడా ఎన్నో కలుపుతున్నారు. ఇంత భాగ్యం ఇది, పరిచర్య భాగ్యం, దేవుడిచ్చిన భాగ్యం. ఎక్కడ తక్కువ కాదు, మీరు ఎక్కడ తక్కువ కాదు. సో దేవుడు మిమ్మల్ని విరివిగా వాడుకుంటున్నారు. సో ఇలానే కొనసాగండి. ఇలానే ఎక్కడ కూడా మీ నుండి చాలా నేర్చుకున్నాను నేనైతే. కొన్ని విషయాలు, కొన్ని ఫాదర్లు చెప్పినట్టు మాకు చెప్పారు. సో అలానే కొనసాగించండి. అయితే చివరిలో ఒక చిన్న అభిప్రాయం, మీ అభిప్రాయం. మన దివ్యవాణి టీవీ ఛానల్ వచ్చింది, మీరు మీ గ్రామాలలో ఎలా లబ్ధి పొందుతున్నారు? దివ్యవాణి గురించి చెప్పాలంటే ఫాదర్, నేను చాలా రుణపడి ఉన్నానని చెప్పాలి. దివ్యవాణికి మనకి కరోనా టైంలో 2020లో మనకి కరోనా వచ్చింది. నేను ఆ కరోనా టైంలో ఈ NGOs సార్ మాకు ప్రసాద్ గారని ఉన్నారు, అందరూ కలిసి వాళ్ళు చేసే సహాయం ద్వారా, ఇంకా గురువు నుంచి కొంతమంది నేను గ్యాదర్ చేసుకొని కొంచెం పరిచయం వాళ్ళందరూ అడిగితే ఇస్తారు, తప్పనిసరిగా ఇస్తారు. ఇవన్నీ కలెక్ట్ చేసి కరోనా టైంలో చాలా మందికి డ్రై రేషన్, కూరగాయలు పంచడం జరిగింది. అట్లా అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉన్నాను. ఇంకా నాకు ఎక్కడ అటాక్ అయిందో తెలియదు. కరోనా అటాక్ అయింది. కరోనా అటాక్ అయిన తర్వాత జూన్ 28న 2020లో ఈ హాస్పిటల్ NRIలో చేరాను ఫాదర్. 4 డేస్కి నాకు సాచురేషన్ పడిపోయి ఇంకా ICUకి షిఫ్ట్ చేయాలి అన్నారు. ICUకి షిఫ్ట్ చేస్తే నా దగ్గర డబ్బులు లేవు. రోజుకు 35,000 పే చేయాలి అన్నారు. సరే ఎట్లా మా తమ్ముడు అడ్వకేట్ ఒక ఆయన లాయర్ ఉన్నారు, తను తీసుకొచ్చి ఒక 50,000 డిపాజిట్ చేసి ముందు అడ్మిట్ అయ్యారు. ఇంకట్లా ICUకి వెళ్ళిన తర్వాత
28 days కంటిన్యూగా ఐసీలో ఉండాలి వచ్చింది ఫాదర్. ఎందుకంటే అందరూ ఆశ వదిలేసుకున్నారు. ఓయమ్మ, బాగానే ఖర్చు అయింటదే. బాగా బాగా 2 అద్భుతాలు ఫాదర్. దాని ద్వారా నాకేంటంటే ఇక్కడ జరిగింది ఏంటంటే 28 రోజుల్లో ఆశలు వదిలేసుకున్నారు. నా చుట్టూ ఉన్న వాళ్ళు చేరిన వాళ్ళు కవర్లో పెట్టి పంపించడం తప్ప డిశ్చార్జ్ అయిన వాళ్ళు ఎవరు లేరు ఫాదర్. అసలు ప్యాకింగ్ అంతే. నా పక్క బెడ్, అటు బెడ్, ఇటు బెడ్ మొత్తం మీకు చేరటం ఇంకా నాకైతే నెక్స్ట్ మీరే అన్నట్లు అయిపోయినట్టుగా. దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఫాదర్, ఫోన్ దగ్గర ఉంది, మాస్క్ ఆక్సిజన్ మాస్క్ పెట్టుంది, ఆల్రెడీ మాస్క్ పెట్టి ఇక్కడ పుండు కూడా పడిపోయింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాక్యం వింటా ఉన్నప్పుడు దివ్యవాణిలో ఆ రోజుల్లో ఒక పాట, కీర్తన 91 నుంచి ఒక పాట ఫాదర్లు అందరూ కలిసి విపత్తుల నుండి కాపాడమని కీర్తన, దివ్య సప్రసాద ఆరాధన పాట. ఇయర్స్ ఫోన్స్ పెట్టుకొని వింటా ఉన్నాను ఫాదర్. ఒకలాంటి ఆశ, గొప్ప ఆశ, ఆ పాట మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. దేవుడు ఉన్నాడు, మనల్ని కాపాడతాడు అన్నది. ప్రతిరోజు ఒక 1 week నుంచి అట్లే ఉంటాను. లాస్ట్ 3 daysలో ఇంకా ఫాదర్ క్రీస్తు రాజు గారు వాక్యం వింటా ఉన్నాను. ఈ పాటలు వింటాం, వాక్యం వింటాం, ఇంకా నాకు మిగతా ఏమీ తెలియదు. ఇంకా అంతే. నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను సంగతి కంప్లీట్గా మర్చిపోయాను. రిట్రీట్లో ఉన్నాను. రిట్రీట్ జరుగుతుంది, నేను రిట్రీట్లో ఉన్నాను అంతే. వింటున్నారు వాక్యం వింటున్నాను, పాటలు వింటున్నాను, దివ్యవాణి పాటలు, సాక్ష్యాలు, వాక్యం. అవును. తర్వాత మధ్య మధ్యలో క్రీస్తురాజు స్వామి యూట్యూబ్ ఛానల్లో నుంచి వాక్యం వింటా ఉన్నాను. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, కష్టాల సుడిగుండం ఈ జీవితం, అయితే దేవుని సహాయం ఎల్లప్పుడూ నీ తోడుగా ఉంటుంది అని చంద్రశేఖర్ తన జీవిత సాక్ష్యం ద్వారా తెలియజేసి ఉన్నారు. మరికొన్ని విషయాలని, ఆయన జీవితంలో ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు అనేటువంటి విషయాలని వచ్చే వారం తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్. ఫాదర్ ఒక వాక్యం చెప్పారు ఆ రోజు, ఫిలిప్పీ రాసిన పత్రిక 4:13లో, దేవుడు అనుగ్రహించు, క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనే శక్తి నాకుంది. అది లే, దేవుడు కరోనాతో చచ్చిపోవడం కోసం కదా నేను ఇక్కడ పండేసింది. పని చేయాలి, పని చాలా ఉంది, పని చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. మరుసటి రోజు నర్సు వచ్చి, ఏంటికి వెళ్ళరా మీరు, డిశ్చార్జ్ చేశారు మిమ్మల్ని అంది.